హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చి ఫ్రూట్ సలాడ్ అండి. ఫ్రూట్ సలాడ్ చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదండి. 4 ఉంటే సరిపోతాయి. అవేంటంటారా? మిల్క్, షుగరు, కస్టర్డ్ పౌడరు, ఫ్రూట్స్. ఇవి ఉంటే ఎలా చేయొచ్చు అనుకుంటున్నారా? ఈ వీడియోలో చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నాను. పాలు కళాయి తీసుకుని కళాయిలో పాలు బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. 5-6 మినిట్స్ వెయిట్ చేసి ఒక గ్లాస్లో 2-3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేయాలి. మరిగిన పాలలో పక్కన పెట్టిన కస్టర్డ్ పౌడర్ షేక్ చేసాం కదా, వేసుకుని పాలని బాగా మిక్స్ చేయాలి. 10 సెకండ్స్ అలా బాగా మిక్స్ చేయాలండి, ఎందుకంటే గట్టిగట్టేస్తుంది. అలా కట్టుకున్న స్టవ్ ఆపి 10 మినిట్స్ పక్కన పెట్టండి. పెద్ద ప్లేట్ ఒకటి తీసుకొని ప్లేట్లో మీ దగ్గర ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో, మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్సే ఏమైతే ఉన్నాయో బాగా క్లీన్ చేసుకొని చేసుకోవాలని క్లీన్ చేసుకుని మా దగ్గర ఉన్న ఫ్రూట్స్తోనే మేము చేసామండి. బనానా, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, యాపిల్తో చేసాము. మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో ఏమైనా వేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్లో వేయండి. సలాడ్ చల్లగా అయిందో లేదో చూసుకొని ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఫ్రూట్స్ అన్నీ సలాడ్లో బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక వెడల్పు బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్ ఫ్రూట్ సలాడ్ చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్.